న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జన సైనికులు పాదయాత్ర చేపట్టారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కాటేపల్లిలో సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న స్వయంభుగా వెలిసిన చంద్రశేఖర శివయ్య అనుగ్రహంతో 108 కొబ్బరికాయలు కొట్టి జనసేన తెలుగుదేశం ప్రజాప్రభుత్వ స్థాపన కోసం విజయయాత్ర పేరిట పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు వేళాంగిణి మాత చర్చి, వరిగొండ జ్వాలాముఖి అమ్మవారి దర్శనం చేసుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం విజయకేతనం ఎగరవేయడం కోసం ఈ విజయయాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక మహనీయ మూర్తి యొక్క ఇంటి పేరు. ఇదే సర్వేపల్లి నియోజకవర్గం ఎంతో మందిని భుజాన టవల్లో వేసుకొచ్చినటువంటి వాళ్ళని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, అదేవిధంగా ఉప రాష్ట్రపతిగా తీర్చిదిద్దినటువంటి నియోజకవర్గం ఈ సర్వేపల్లి నియోజకవర్గం. అదే ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను నిజాయితీ గల జెండా పట్టుకొని నిజాయితీ గల నాయకుడు యొక్క అండదండలతో మార్పు కోసం అడుగులు వేస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మార్పు తీసుకొస్తామనే దిశగా ఈరోజు ఈ యొక్క విజయయాత్రను కొనసాగిస్తున్నాం. విజయయాత్ర విజయం సాధిస్తుంది. 2024లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడం కోసం ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నియమించినా సరే గెలిపించి తీరుతాం. సర్వేపల్లి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న 117 పంచాయతీల్లో ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక జరగబోయేది ఒక ఎత్తు. అదే వరకు ప్రజలందరినీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, మార్పు కోసం మేము అడుగులు వేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మనం అందరం ప్రజలందరూ కూడా కలిసి కట్టుగా రేపు 2024లో ప్రజాప్రభుత్వానికి మీ అందరూ మద్దతు తెలపండి. ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఎలా ఉందో మీకు తెలుసు, కానీ మీరు బయటపడలేకపోవచ్చు. ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ వాళ్ళ సమస్యలపై పోరాడుతూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఏమి ఇబ్బంది ఉన్నా జనసేన పార్టీ అడుగులు వేసి మీకు అండగా ఉంటుంది అని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి మాకు మద్దతుగా మాకు అండగా వచ్చినటువంటి మా జన సైనికులు, అదేవిధంగా తోటపల్లి గూడూరు మండల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వీర మహిళగా మా సోదరి కూడా మాతో అడుగులు వేస్తూ ముందుకు వస్తుంది. ఆమెకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నా. అదేవిధంగా మార్పు అనేది ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుంచే తీసుకువెళ్తాం, విజయకేతనం ఎగరవేస్తాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై భీమ్, జై జనసేన, జై హింద్.